కృష్ణయ్య గారు లాంటి వాళ్ళంతా తీసుకొచ్చి మేము బీసీలకి వెన్నెముకగా నిలుస్తామని చెప్పి ఆయన, మందకృష్ణ మాదిగలందరికీ కూడా నేను సపోర్ట్‌గా నిలుస్తానని సార్ చెప్పి ఇన్నాళ్లుగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఏం సాధించలేకపోయారు కదా వాళ్ళు? సార్ ఎస్సీలలో, ఎస్టీలలో పేదరికం ఉంది, కులము, అంటరానితనం, వివక్ష ఉంది. ఆ! రియాలిటీని ముట్టుకోవాలి. కానీ ఆ ఎస్సీల పేరు చెప్పి ఎవడు దొబ్బి తింటున్నాడు? పేద ఎస్సీల పరిస్థితి ఏంది? పేద బీసీల పరిస్థితి ఏంది? పేద ఎస్టీల పరిస్థితి ఏంది? కొన్ని కుటుంబాలు బాగుపడితే మొత్తం ఎస్సీలు, ఎస్టీలు బాగుపడినట్ట? ఎక్కడో చోట మనం ఆలోచించుకోవాలి కదా. ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాలి ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం అంటే గణతంత్రం, గణము అంటే సమూహం. ఈ దేశంలో 150 కోట్ల 143 కోట్ల లేటెస్ట్ తీసుకుంటే ఆ 150 కోట్ల జనాభాలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలి. అంటే అందరి ప్రతినిధులు అక్కడ ఉండాలి. అవును. ఇవాళ ఉదాహరణకి అంబేద్కర్ గారి దయ వల్ల, అంబేద్కర్ గారి ముందు చూపు వల్ల, పోరాటాల వల్ల ఎస్సీ ఎస్టీలకి చట్టసభల్లో రిప్రజెంటేషన్ వచ్చింది. యాడ్స్ ఆఫ్ ఉండాల్సిందే. అగ్రవర్ణాల్లో భూస్వాములు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు. పాతకాలంలో ఉన్న జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండులే భూస్వాములు, ఆసాములు పోయి అదే ఇప్పుడు వచ్చిన కొత్త రెడ్డి దొరలు, వెలమ దొరలు, కమ్మ దొరలు ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రాహ్మణులు, కర్ణాలు ఉండేవాళ్ళు. మొత్తం ఈ తెలంగాణలో 183 మందో 175 మందో బ్రాహ్మణులు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇది 52 నుంచి తీసుకుంటే. వెలమలు వాళ్ళు తిప్పి కొడితే ఈ 16 సార్లు ఎలక్షన్లు జరిగినాయి ఇప్పటి వరకు. 52 నుంచి 2023 వరకు. తెలంగాణ వరకు తీసుకుంటే వెలమాస్ పర్సంటేజ్ తీసుకుంటే కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 0.28% వెలమ పాపులేషన్. నేను చెప్పేది కాదు, ఇది చిరంజీవులు గారు, ఐఏఎస్ చిరంజీవులు గారు ఆయన సమగ్ర కుటుంబ సర్వే డేటా తీసి చెప్పిండు. వెలమ రెడ్డిలు 4.06% ఉన్నారని చెప్పిండు. 4.06% ఉన్న రెడ్లు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? 0.28% ఉన్న వెలమలు ఎంతమంది అయ్యారు? బ్రాహ్మణులు ఎంతమంది అయ్యారు? వైశ్యాస్ ఎంతమంది అయ్యారు? మిగతా అగ్ర కులాలు ఎంతమంది అనిపిస్తే వీళ్ళు మొత్తం ఈ 16 ఎలక్షన్లలో వాళ్ళు కావాల్సింది 130 లోపు. ఏది అగ్రవర్ణాలు. కానీ వాళ్ళు అయిన ఎమ్మెల్యేల సంఖ్య మీరు ఊహించగలరా? చెప్పండి, ఎంత గెస్ చేయండి. 950 దగ్గర. అంటే 800 మంది అదనంగా అయ్యారు అంతే. అంటే అప్పుడు భూస్వాములు, ఆసాములు, జాగీర్దారులు, జమీందారులే. మనకు ప్రజాస్వామ్యం వచ్చింది కానీ మళ్ళీ వీళ్ళే కదా, ఈ పెత్తందారులే మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. భూములు వాళ్ళే అయింది. అయితే దీనిలో బ్రాహ్మణుల సంఖ్య దారుణంగా తగ్గుకుంటూ వచ్చింది, వైశ్య సంఖ్య తగ్గుకుంటూ వచ్చింది. మరి ఈ శూద్రుల్లో ఉన్న కమ్మారెడ్డి, వెలమ కూడా శూద్రులే కదా, వాళ్ళేం శత్రువులు కాదు కదా. వీళ్ళ సంఖ్య పెరుగుకుంటూ వచ్చింది, వీళ్ళ ఆస్తులు పెరుగుకుంటూ వచ్చినాయి. అది డేటా చెప్తుంది, నేను చెప్తుంది కదా. ఓకే, అగ్రవర్ణాల పరిస్థితి అట్లుంది. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, ధనం ఉంది, కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం అనుకుందాం. ఎస్సీ ఎస్టీలకి దామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళు వస్తుంది. ఎస్సీల జనాభా ఇప్పుడు 18% ఉంటే 17% రిజర్వేషన్ వస్తుంది. ఎస్టీలు 10% ఉంటే 10% వస్తుంది. అవును.